వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 14వ తేదీ శనివారం. ఈరోజు తిథి తదియ, ఉత్తరాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభభావంలో రాహువు సంచరిస్తున్నాడు. నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. లేకపోతే ఉన్న వ్యాపారాలు విస్తరిస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు కానీ, విదేశాల్లో వ్యాపారాలు కానీ, విదేశాల్లో విద్యకు సంబంధించిన విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. దశమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషకరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి ఆనందాన్ని, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ద్వితీయ భావంలో రవి సంచారం వల్ల కొంతమంది సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అలాగే కొంతమంది అధికారులతో కానీ, తండ్రితో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమల దానం మీకు మంచి చేకూరుస్తుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు వ్యయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయం అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. ద్వితీయ భావంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. భూముల నుంచి, వాహనాల నుంచి ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. కొంతమంది వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు మీకు అనుకూలంగా ఉంటాయి. తృతీయ భావంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. లాభములో శుక్రుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. స్త్రీజన సహకారంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో శని ఉన్నాడు. ఆర్థిక సమస్యలు, పని భారము, శ్రమ, అధిక కష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నారు. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చాలా రోజుల తర్వాత కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వ సహకారాన్ని కూడా పొందగలుగుతారు. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మీరు కష్టపడి చేసేటువంటి ఒక కార్యక్రమం, లేక ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించి విజయాన్ని పొంది ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమ భావంలో రాహువు మిమ్మల్ని ఇబ్బందికరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, నిందలు పరదోసే విధంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా లేవు. దుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్త పారాయణం, మినుములు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి షష్టమంలో చంద్ర సంచారం ఉంది. సునాయాసంగా విజయాలు సాధిస్తారు. అలాగే మీకు అనుకోని విధంగా ఒక శుభవార్త అందుకునే సూచన కనిపిస్తుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి సూచన కనిపిస్తుంది. లాభంలో గురువు సంచరిస్తున్నారు. మీరు అనుకున్న కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజం నుంచి గుర్తింపును పొందగలుగుతారు. అష్టమంలో శని దోషం వల్ల ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, గోసేవ చేయడం, లేక గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యా రాశి వారికి ఈరోజు షష్టమ భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని అందుకోగలుగుతాయి. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. అష్టమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు.
స్త్రీజన సహకారంతో ఆకస్మికంగా ఒక శుభవార్త కానీ ఒక లాభాన్ని కానీ అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసవాచ కర్మన ఈరోజు మీరు చేసే పనులన్నీ కూడా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాయి, లాభాలను అందిస్తాయి. వ్యయములో కుజుడు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, వాహన ప్రమాదాలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి షష్టమంలో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు, ఉత్పత్తులు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దవారి సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు నూతన అవకాశాలు రావడానికి అనుకూల వాతావరణం ఉంది. లాభములో కుజ సంచారం వల్ల భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. అలాగే కోర్టు వ్యవహారాలు కానీ, కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. అష్టమములో రవి సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, అధికారులతో మనస్పర్ధలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. సూర్య దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా వ్యాపార లావాదేవీలు మీకు అనుకూలంగా మారుతాయి. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు ఎంతగానో తోడ్పడతాయి. చతుర్థ భావంలో రాహు సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, తద్వారా అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో రాహు సంచారం జరుగుతోంది. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో విజయాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు, అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. సప్తమ భావంలో గురు సంచారం ఉంది. సమాజంలో గుర్తింపు, కుటుంబంలో శుభకార్యాలు, మీరు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల అభినందనలు అందుకునే సూచన కూడా కనిపిస్తుంది. చతుర్థ భావంలో శని సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కొంతమంది పనివారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల చాలా రోజుల తర్వాత శుభకార్యాలు నిర్వహిస్తారు. కొంతమంది ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. తృతీయ భావంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందిపుచ్చుకుంటారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, ఆత్మీయుల కలయిక, శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో కాలం గడపడం, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. షష్టమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యారంగంలో పనిచేసే వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకి అనుకున్నటువంటి ఫలితాలు రావు. మీ ఆలోచనలు కలిసి రావు. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణ, పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి తృతీయ భావములో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషం, శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తండ్రి నుంచి అనుకూల వాతావరణం ఉంది. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు కనుక సంతానం విషయంలో సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. ఈరోజు మీరు పడేటువంటి కష్టానికి, మీరు చేసేటువంటి శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఆ రకమైన అభినందనలు అందుకుపుచ్చుకుంటారు. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఒక అశుభవార్త కానీ, కొంత అసౌకర్యాలను కానీ ఈరోజు మీరు చవి చూడాల్సిందే. సీతారామచంద్రమూర్తిని దర్శనం చేసుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు ద్వితీయ భావములో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఒక శుభ కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా పనిచేసి నిర్వహించి మంచి విజయాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. చతుర్థ భావంలో బుధుడు సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని అందుకోగలుగుతారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కొంతమంది ఆత్మీయుల కలయిక మనసుకు
సంతోషాన్ని కలుగజేస్తుంది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల సమస్యలు, కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఈశ్వర దర్శనం, పంచాక్షరి మంత్ర జపం, నల్లని ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. ఈ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలన్నీ పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని కోరుకుంటూ దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.